జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ అమ్మ భోజనం చేయలేదు అంటే నువ్వైనా అడిగి వడ్డించాలి కదా. అదే నువ్వు అన్నం తినకుండా మారం చేసినప్పుడు నీకు ప్రేమతో గోరుముద్దలు పెట్టింది కదా. అంతెందుకు, ఈ ఇంట్లో ఎవ్వరు భోజనం చేయకపోయినా వాళ్ళని ప్రతిమాలో బుజ్జగించు అన్నం తినిపిస్తుంది. ఇప్పుడు మీ అమ్మ తినకుండా ఉంటే అలా వదిలేస్తావా? తల్లి రుణం తీర్చుకోలేనిది అంటారు. అలాంటిది కన్నవాళ్లకి అన్నం పెట్టే భాగ్యం ఎవరు వదులుకోరు. తీసుకెళ్ళి నీ చేత్తో తినిపించు. మ్, ఉమ్. అమ్మా, నీకోసం భోజనం తీసుకొచ్చాను, తినమ్మా. ఇందాకే చెప్పాను కదా రామా, నాకు ఆకలిగా లేదు అని. నేను భోంచేయకుండా ఉంటే నువ్వు ఇలాగే ఊరుకుంటావా? బతిమాలో బుజ్జగించో మాతో తినిపిస్తావన్నారు. నువ్వు తినకపోతే ఎలా అమ్మా? అన్నారా? ఎవరన్నారు? ఆ, ఆ, అమ్మా, ఆ, నేనే అమ్మా, నేనే అంటున్నా. ఆ. రామా, ఆ? నాకు ఆకలిగా ఉంది. ఉమ్. నమస్తే సార్. నమస్కారం అండి. వివేకానంద కాలేజీలో మీ అమ్మాయి మీద దాడి జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ విషయం గురించి కనుక్కుందామని వచ్చాను సార్. మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు ఇన్స్పెక్టర్ గారు. మా అమ్మాయి మీద ఎలాంటి దాడి జరగలేదు. లేదు సార్, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. తనే రామలక్ష్మి. తనని చూస్తున్నారు కదా, తను క్షేమంగానే ఉంది. అమ్మా రామలక్ష్మి, మీ కాలేజీలో ఏదైనా గొడవ జరగడం నీకేమన్నా తెలుసా అమ్మా? నేను చూడలేదు సార్, నాకేం తెలీదు. నేను తొందరగా వచ్చేసాను. సరే సార్, మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పండి. వస్తాం సార్. తప్పకుండా. ఉంటాను సార్. నమస్కారం. అదేంటండి అలా వదిలేశారు? వాటి గురించి పోలీసులకి చెప్తే వాళ్లే బుద్ధి చెప్పేవాళ్ళు కదా.
వాడిని అలాగే వదిలేస్తే మళ్ళీ ఆర్చి జోలికి రావచ్చు. అవును మావయ్య, మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా. అన్నయ్య, వాడింతకు ముందే మన ఇంటి ఆడపిల్ల జోలికొచ్చాడు. ఇప్పుడు ఏకంగా దాడి చేశాడు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు అన్నయ్య. నేను పోలీసులకి అబద్ధం చెప్పలేదు, నిజాన్ని దాచాను. ఇంక ఈ విషయం ఈ ఇంట్లో ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరింతకు ముందు కూడా వాడికి బుద్ధి చెప్పారు కదా మావయ్య, అయినా వాడు ఇంతకు తెగించాడు. రేయ్, నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? మీ మావయ్యకి ఎదురు సమాధానం ఇస్తావా? సీను, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతారు. ఒక ఆడపిల్ల అలా వాటి చుట్టూ తిరగడం బాగోదు, పద్ధతి కూడా కాదు. తనకైన గాయం తొందరలోనే మానిపోతుంది. కానీ ఈ విషయం బయటికి వస్తే మన ఇంటి మీద తన మీద నింద పడుతుంది. ఆ మచ్చ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. గౌరవం పోతుంది. ఒక్కసారి గౌరవం పోతే ఆ గౌరవానికున్న గతాన్ని అందరూ మరచిపోతారు. ఆ గౌరవాన్ని పోగొట్టేలా చూడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.